గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు. అన్న, డిజిలాజిక్ కంపెనీ గురించి కొంచెం చెప్పండి. లుక్స్ లైక్ గుడ్ కంపెనీ, మార్కెట్ ఇంకా డిస్కవర్ చేయలేదు అనిపిస్తుంది. ప్రెసెంట్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్న బిజినెస్ లోని ట్యామ్ తక్కువగా ఉన్నా కూడా దే ఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ టు ఏవియానిక్స్ అండ్ అదర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. విత్ Project Udaan, they are doing lot of capex. Please explain about this company. If there is any red flags which I have not recognized, please highlight them as well. Chandrasekhar garu, ee company గురించి మాట్లాడే ముందు I have to give you a fair disclosure. I'm an investor in this company. ఇప్పుడు కాదు, IPO టైంలో కాదు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ద ఫస్ట్ ఇన్వెస్టర్. ఆల్మోస్ట్ 2 years నుంచి నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి అయితే ఉన్నాను. నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత నిజన్ క్యాపిటల్ నీల్ బెహల్ ఉన్నారు కదా, ఆయన వాళ్ళు ఫండ్ ఇన్వెస్ట్ చేసింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన పర్సనల్ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారన్నమాట. సో ఈ కంపెనీ రిలేటెడ్గా నేను ఐ బీన్ ట్రావెలింగ్ విత్ దిస్ కంపెనీ ఫ్రమ్ లాస్ట్ 2 years కదా. సో నా కంపెనీ రిలేటెడ్గా మంచి ఐడియా అయితే ఉన్నది. సో నార్మల్ మనం ఏదైనా కంపెనీతో ఒక లాంగ్ టర్మ్ ట్రావెల్ చేసాం కూడా మనకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది కదా. సో నాకున్న ఏదైతే క్లారిటీ ఉన్నదో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. నా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ రిలేటెడ్గా ఇండస్ట్రీ పరంగా డిఫెన్స్ సెగ్మెంట్లో ఉన్నది అండ్ కరెంట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఆ ప్రొడక్ట్స్ పరంగా మంచి గ్రోత్ ఉన్నది. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. మేజర్ నాకు అంటే నా 100% ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్లోని మెజారిటీ కంట్రిబ్యూషన్ ఈ కంపెనీ రిలేటెడ్ మేనేజ్మెంట్ అన్నమాట. ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ రియలీ గుడ్ పీపుల్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. సో ఎవరికి వాళ్ళ వ్యూ ఉంటుంది. మధుసూదన్ వర్మ గారు ఎవరైతే ఉన్నారో కరెంట్ చైర్మన్ అండ్ ఫౌండర్ కూడా ఆయన ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసి రిటైర్ అయిన తర్వాత ఈ కంపెనీ అయితే స్టార్ట్ చేశారు అండ్ అక్కడి నుంచి ఈ కంపెనీని గ్రో చేసుకుంటూ వచ్చారు. ఆయన ఒక్కళ్ళే కాకుండా ఆయన ఫ్యామిలీ 2 పిల్లలు, శశాంక్ వర్మ కరెంట్ CEO పొజిషన్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అండ్ హితేష్ వర్మ 2 సన్స్ కూడా ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు. సో ఎంటైర్ ఫ్యామిలీ బిజినెస్ అయితే రన్ చేస్తారు. వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చే కానీ CEO పొజిషన్లో ఆయన కూర్చోబెట్టలేదు. ఆయన చాలా డిసిప్లిన్తో కంపెనీని రన్ చేస్తారు, చాలా స్ట్రిక్ట్ కూడా. సో వాళ్ళ మెరిట్ని ప్రూవ్ చేసుకుని వాళ్ళు గ్రో అవుతూ వచ్చారు సిస్టంలో అనమాట. సో ఎంటైర్ ఫ్యామిలీకి వాళ్ళకి ఈ కంపెనీ డిజిలాజిక్ తప్పించి వేరే ఇంకేం తెలియదు. సో ఈ బిజినెస్ రిలేటెడ్గానే వర్క్ చేస్తుంటారు, దీని గ్రోత్ రిలేటెడ్గానే పనిచేస్తుంటారు అనమాట. మేనేజ్మెంట్ పరంగా వెరీ గుడ్ మేనేజ్మెంట్. నార్మలీ SME కంపెనీస్లో మనకి అంత హై క్వాలిటీ మేనేజ్మెంట్ దొరకడం చాలా రేర్ కదా. సో అలాంటి రేర్లో నేను ఆ బకెట్లో అయితే పెడతాను మేనేజ్మెంట్ క్వాలిటీ పరంగా అయితే. సో నా ఇన్వెస్ట్మెంట్ థీసిస్లో మెజారిటీ పార్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వీళ్ళ కరెంట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ATEs అండ్ చెక్అవుట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్గా కూడా మంచి గ్రోత్ ఉన్నది. ఆల్రెడీ లాస్ట్ 5-6 yearsలో గ్రోత్ రేట్ అయితే చాలా బాగున్నది. ఓన్లీ మీకు ఒక ఇయర్లో అంటే RHP తీసారనుకోండి మీకు నెంబర్స్లో కొంచెం డిప్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే దాని ముందు ఇయర్లో ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో స్పిల్ ఓవర్ అయిపోవడం వల్ల యాక్చువల్లీ నెంబర్స్ పెరిగిపోయి దాంతో దాని నెక్స్ట్ ఇయర్లో నెంబర్స్లో కొంచెం డిప్ కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ ఓవరాల్గా కంపెనీ పరంగా చూసినట్టయితే కన్సిస్టెంట్లీ 20-25% CAGRలో అయితే గ్రోత్ రేట్ వీళ్ళు డెలివర్ చేసుకుంటూ వచ్చారు. నార్మల్లీ ఏంటంటే చాలా మంది SMEస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు షార్ట్ టర్మ్లో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ యాంటిసిపేట్ చేస్తుంటారు. బట్ అలాంటి గ్రోత్ యాంటిసిపేట్ చేయకూడదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కన్సిస్టెంట్ గ్రోత్ డెలివర్ చేసే మేనేజ్మెంట్, వీళ్ళు మ్యాజిక్ చేయడానికి వర్క్ చేయరు. ఫండమెంటలీ స్ట్రాంగ్గా కంపెనీని బిల్డ్ చేయడానికి అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఈవెన్ ఐఎమ్ యాంటిసిపేటింగ్. ఈవెన్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు PPTలో అదే చెప్పారు. టాప్ లైన్లో ఈ సంవత్సరం కూడా 25-30% గ్రోత్ గైడెన్స్ అయితే ఇచ్చారు అండ్ ప్రాఫిటబిలిటీ EBITDA అండ్ PATలోని 45-50% గ్రోత్ గైడెన్స్ అయితే ఇచ్చారు. సో ఈ ఇయర్ అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మేజర్లీ వీళ్ళ గ్రోత్ మొత్తం కరెంట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ఆధారంగానే గ్రోత్ వస్తుంది. బట్ ప్రాజెక్ట్ ఉడాన్ గురించి మీరు మాట్లాడారు కదా, అది PPTలో మెన్షన్ చేశారు December 2027కి కమర్షియలైజ్ అవుతుంది అని చెప్పి. సో 27-28లో కూడా ప్రాజెక్ట్ ఉడాన్ రిలేటెడ్గా మేజర్ రెవెన్యూస్ అయితే మనం యాంటిసిపేట్ చేయలేం. అక్కడ నుంచి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూస్ మనం ఇప్పుడు యాంటిసిపేట్ చేయగలం అంటే 28-29 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి యాంటిసిపేట్ చేయగలం అన్నమాట. అక్కడ నుంచి డిఫెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మా అక్కడ కూడా డిఫెన్స్ టెక్ కంపెనీ నుంచి డిఫెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా అయితే చూడడం స్టార్ట్ చేస్తుంది. సో 28-29-30 అక్కడ నుంచి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, మనం జేకర్ గ్రోత్ అని మాట్లాడుకుంటాం కదా. సో అలాంటి గ్రోత్ నేను ఈ కంపెనీలో చూస్తున్నది అప్పటి నుంచి అన్నమాట. ఎందుకంటే ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లైవ్ అయిపోయింది అనుకోండి, న్యూ ప్రొడక్ట్స్ యాడ్ అవుతాయి. డిఫెన్స్ ఫోకస్డ్ EMS ప్రొడక్ట్స్ స్టార్ట్ చేయనున్నారు అప్పుడు. అండ్ ఇది మాత్రమే కాకుండా మీరు ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ని ట్రాక్ చేశారనుకోండి, రీసెంట్ IPO లిస్ట్ అయిన తర్వాత ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాక్ చేసినట్టయితే అబేదియా సిస్టమ్స్ అని చెప్పి ఒక సబ్సిడరీ కంపెనీని ఫామ్ చేశారు. ఆ కంపెనీలో డిజిలాజిక్ది 80% స్టేక్ అనుకుంటే అండ్ ఇంకొక 20% టెక్నోక్రాట్స్ ఉన్నారన్నమాట, వాళ్ళకి స్టేక్ అయితే ఇచ్చారు. నవ్వు ఈ టెక్నోక్రాట్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు న్యూ ప్రొడక్ట్స్ని అయితే డెవలప్ చేయనున్నారు. RF బేస్డ్ సొల్యూషన్స్, కమ్యూనికేషన్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయనున్నారు. అండ్ ఈవెన్ ఆ ప్రొడక్ట్స్ కూడా మోస్ట్లీ ప్రాజెక్ట్ ఉడాన్ లైవ్ ఎప్పుడైతే అవుతుందో అదే టైంకి కమర్షియలైజ్ అవుతాయి అనుకుందాం. సో అక్కడ నుంచి కూడా అగైన్ గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేయొచ్చు. ఈవెన్ PPTలో కొన్ని న్యూ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా మెన్షన్ చేశారు, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ ప్రొడక్ట్స్ కూడా ఆల్రెడీ టెస్టింగ్ ఫేజ్ అయితే చాలా ప్రొడక్ట్స్ నడుస్తున్నాయి. సో ఆ ప్రొడక్ట్స్ కూడా అప్పటికే లైవ్ అవుతాయి అనుకుందాం. సో
ఓవరాల్‌గా ఇవన్నీ ఎప్పుడైతే ప్రొడక్ట్స్ అన్నీ కూడా లైవ్ అవ్వడం స్టార్ట్ అవుతదో ఆటోమేటిక్‌గా మనకి నంబర్స్‌లో ఆ గ్రోత్ అనేది కనిపిస్తది కదా! సో, ఈ ఇయర్ గ్రోత్ పరంగా 25-30% అయితే యాంటిసిపేట్ చేయొచ్చు యాస్ పర్ ద మేనేజ్మెంట్ గైడెన్స్. నెక్స్ట్ ఇయర్ కూడా అంటే ఓవరాల్‌గా అదే గ్రోత్ రేట్‌లో గ్రో చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా నేను అదే గ్రోత్ రేట్ అయితే యాంటిసిపేట్ చేస్తున్నాను. సో, ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ నేను 28, 29, 29, 30 అక్కడి నుంచి ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ యాంటిసిపేట్ చేస్తున్నాను. సో, దాన్ని బట్టి నా ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌గా థీసిస్ మీకు అర్థమయ్యే ఉంటది. ఇట్స్ నాట్ ఫర్ నెక్స్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ కాదు. ఐయామ్ హియర్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే. ఎందుకంటే నాకు మేనేజ్మెంట్ రిలేటెడ్‌గా కాన్ఫిడెన్స్ ఉన్నది. బికాస్ ఐ హావ్ బీన్ ట్రావెలింగ్ విత్ దెమ్. ఇది నా థీసిస్ అయితే కంపెనీ రిలేటెడ్‌గా. అండ్ ఇక్కడ ఒక విషయం అయితే కాషన్ చేయాలి. కంపెనీ పరంగా యాజ్ ఆఫ్ నౌ అయితే చిన్న కంపెనీ కదా! సో, చిన్న కంపెనీ అవ్వడం వల్ల ఏమవుతదంటే మీకు ప్రైస్‌లో వాలటాలిటీ ఉంటది. సో, నార్మల్లీ వాలటాలిటీతో చాలామంది భయపడుతుంటారు. సో, ఒకరోజు పడిందని, ఒకరోజు పెరిగిందని కంగారు పడిపోతుంటారనమాట. సో, ఫండమెంటల్స్ పరంగా చేంజ్ లేదనుకోండి, ప్రైస్ రిలేటెడ్‌గా నేనైతే పెద్దగా పట్టించుకోను. ఫండమెంటల్స్ ఆధారంగా నా డెసిషన్ అయితే ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ఐపీఓ టైంలో కూడా మన వ్యూవర్స్‌లో చాలామంది అడిగారు. ఈ కంపెనీ రిలేటెడ్‌గా మాట్లాడమని. నేను మాట్లాడలేదు. ఎందుకంటే కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తది. ఎందుకని నేను ప్రీ ఐపీఓ నుంచి ఇన్వెస్టర్‌ని కదా అని చెప్పి మాట్లాడలేదు. అండ్ లిస్ట్ అయిన తర్వాత చాలామంది తెలీదు. వన్ ఆఫ్ ద టఫ్ టైంలో ఈ ఐపీఓ వచ్చింది. అండ్ లార్జ్ ఐపీఓ. మనకి ఎస్ఎంఈలోని 89-90 క్రోర్స్ ఐపీఓ అంటే వెరీ లార్జ్ సైజ్ ఐపీఓ అన్నమాట. సో, ఐపీఓ లార్జ్ సైజ్ అవ్వడం అండ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ మార్కెట్స్‌లోనే ఐపీఓ రావడం. సో, దాంతోనే ఐపీఓ నార్మల్‌గా సబ్స్క్రైబ్ అయింది. సో, దాంతో లిస్ట్ అయిన తర్వాత చాలామంది డే 1 సెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా! సో, అలా సెల్లింగ్ రావడంతో డే 1 స్టాక్ బాగా కరెక్ట్ అయింది. దాని తర్వాత కూడా అగైన్ ఇంకా పానిక్‌నెస్ క్రియేట్ అవుతది కదా! దాంతోని చాలామందికి బిజినెస్ రిలేటెడ్‌గా ఐడియా ఉంటది కాబట్టి దాని తర్వాత కూడా సెల్లింగ్ రావడంతో స్టాక్ కంటిన్యూస్‌గా కరెక్ట్ అయిందన్నమాట. ఇన్‌ఫాక్ట్ ఐ బాట్. ఆ టైంలో కూడా నేను బై చేశాను. ఎందుకంటే నాకు బిజినెస్ పరంగా క్లారిటీ ఉన్నది. ఐ హావ్ బీన్ ట్రావెలింగ్ విత్ దిస్ కంపెనీ కాబట్టి. సో, నేను ఆ టైంలో కూడా బై చేశాను. అండ్ రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అయితే లేవు. బట్ ఐయామ్ ఇన్వెస్టర్. సో, కంపెనీ రిలేటెడ్‌గా ఇది. సో, వాలటాలిటీ డెఫినెట్‌లీ చిన్న కంపెనీ కాబట్టి వాలటాలిటీ ఉంటది. అండ్ డోంట్ ఎక్స్‌పెక్ట్ మ్యాజిక్స్. 1 ఇయర్‌లో, 2 ఇయర్స్‌లో మ్యాజిక్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఓకే. నా బెట్ అయితే వెరీ వెరీ లాంగ్ టర్మ్ అన్నమాట. మన నెక్స్ట్ క్వెషన్ చంద్రకాంత్ గారు అడుగుతున్నారు. హలో అన్న, కెన్ యూ ప్లీజ్ స్టార్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ వీడియోస్? ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వెషన్ మమ్మల్ని అడగాలనిపించినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPerson రాసి మీ క్వెషన్ డీటెయిల్‌గా రాయండి. సో దట్ మీ క్వెషన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ మన మనీ పర్స్ ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా హెల్ప్‌ఫుల్ అవుతారంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. యాక్చువల్లీ 2 రీజన్స్, 2 కాదు 3 రీజన్స్ వల్ల మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ వీడియోస్ అయితే ఆపేశాను. ఒకటి, ఫస్ట్ వాళ్ళని ఫాలో అప్ చేయడం చాలా టఫ్. 100 సార్లు ఫాలో అప్ చేయాలి. ఎస్పెషల్లీ పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో చాలా సార్లు ఫాలో అప్ చేస్తే కానీ తెలుగు ఛానల్ని చిన్న ఛానల్ కింద చూస్తారన్నమాట. వేరేస్ అదే ఇంగ్లీష్, హిందీ ఉన్నదనుకోండి, వాళ్ళు రీచ్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వేరేస్ తెలుగు ఛానల్ అనగానే మన తెలుగు స్టేట్స్లో ఉన్న కంపెనీసే చాలా చిన్న చూపుతో చూస్తాయి. ఓకే, దాని తర్వాత మనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఓకే స్కిల్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉన్నదని. అప్పుడు రెస్పెక్ట్ మారిపోద్ది. బట్ ఇనీషియల్లీ ఉండే పెయిన్ ఇదే. అండ్ ఇనీషియల్లీ ఫాలో అప్ చేసినప్పుడు తెలుగు ఛానల్ అనగానే ఆ చిన్న చూపు అన్న స్టార్ట్ అయిపోద్ది. దట్టు తెలుగు యూట్యూబ్ ఛానల్ అనగానే. సో దానివల్ల ఫాలో అప్ చాలా టైం వెళ్ళిపోద్ది. బట్ అయినా కూడా పర్లేదు. ఓకే, మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ చేస్తున్నట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ 1 అవర్ ఇంటరాక్షన్ నాకు చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. మీకు చాలా సేమ్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో రూపంలో వచ్చేస్తుంది కాబట్టి మీకు కూడా నేర్చుకోవడానికి ఉంటుంది అని చెప్పి ఎఫర్ట్ పెట్టేవాడిని. సో కానీ సెకండ్ ఇష్యూ ఏం జరుగుతుందంటే ఈ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ ఏవైతే చేస్తామో ఓకే, దాని తర్వాత స్టాక్ ప్రైస్లో వాలటాలిటీ వచ్చింది అనుకోండి, అన్నెసరీ ప్రెషర్. కొంతమంది దేర్ ఆర్ ఫండమెంటలీ అందరూ రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లే ఉంటారు కదా, ఆ పర్సంటేజ్ మనకి మేజర్లీ ఎక్కువ ఉంటారు. బట్ ఇంకొక తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా ఈ పర్సంటేజ్ నాయిస్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే స్టాక్ ప్రైస్ పడినా ప్రాబ్లమే, పెరిగినా ప్రాబ్లమే. ఓకే, పడినా ఆగలేరు, పెరిగినా ఆగలేరు. ఓకే, వెంటనే ఎందుకు పడింది, ఎందుకు పెరిగింది, మాట్లాడు. నేనేమన్నా కంపెనీ ప్రమోటర్ దాంట్లో రిలేటెడ్ 100 సార్లు మాట్లాడడానికి. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఆ 1 అవర్ ఇంటర్వ్యూలోని మనం ఏం మెసేజ్ చేయగలం, మాట్లాడుతున్న మనిషి నిజమే చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడా అని చెప్పి. ఓకే, దాని తర్వాత ఫర్దర్గా రీసెర్చ్ చేస్తేనే కదా కొన్నాళ్ళ పాటు కంపెనీ రిలేటెడ్గా మనం అర్థం చేసుకుంటే ట్రావెల్ చేస్తే మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకి జస్ట్ ఆ 1 అవర్ ఇంటరాక్షన్లో వాళ్ళు నిజం చెప్తున్నారు, అర్థం చెప్తున్నారు, మనం ఏం చెప్పగలం. సో దిస్ ఈజ్ అనదర్ రీజన్ ఆపేయడానికి. థర్డ్ రీజన్, నేను అయినా కూడా ఓకే కొంచెం ప్రెషర్ తీసుకుందాం అని చెప్పి కొన్నాళ్ళ ముందు అనుకున్నాను మళ్ళీ స్టార్ట్ చేద్దామని. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్ ఈ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ చాలా వరకు చాలా కమర్షియల్ అయిపోతున్నాయి. అంటే 2020s మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పట్లోని చాలా తక్కువ మంది చేసేవారు, చాలా తక్కువ కంపెనీస్ ఐపీఓగా వచ్చేవి. వెరస్ ఇప్పుడు ఎస్ఎంఈ రిలేటెడ్ కంపెనీస్ ఇవన్నీ కూడా చాలా పెరిగిపోయాయి కదా. సో దీంట్లో చాలా మంది యాక్చువల్లీ డబ్బులు ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట. సో మనం చేసేదేమో మొత్తం ఫ్రీగా ఉంటుంది. సో ప్రాబ్లం ఏంటంటే
డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి చాలామంది చేస్తున్నారు కాబట్టి, మనం చేసిన దాన్ని కూడా అదే బకెట్‌లో ఏసేస్తారు. ఓకే. రేపుదయం. సో, ఎందుకు ఈ తలనొప్పులన్నీ ఆపేసాను. బట్ ఐ లవ్ డూయింగ్ దిస్ వర్క్. ఏంటంటే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం లేదు సెకండరీ కానీ, బట్ బిజినెస్ రిలేటెడ్‌గా ఆర్ మేనేజ్మెంట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ రిలేటెడ్‌గా ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వస్తాయి. ఇన్‌ఫాక్ట్ కాన్ఫరెన్స్ కాల్‌లో వచ్చిన మనకి డేటా కన్నా కూడా మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్‌లో మనకి ఇంకా బెటర్ క్లారిటీ అయితే వస్తదన్నమాట. సో, అందుకని యాక్చువల్ చేసింది కూడా ప్రీవియస్‌గా మన వ్యూవర్స్ కూడా ఆ రీచ్ వస్తది. బికాజ్ నార్మల్లీ మనకి బిజినెస్ న్యూస్ ఛానెల్స్ ఉన్నాయనుకోండి, వాటిలో మీకు 5 మినిట్స్ 10 మినిట్స్ టాక్‌లో ఏం అర్థమవుతది. అదే ఒక లెంతీ కాన్వర్సేషన్ మనకి అయిందనుకోండి, దాన్ని బట్టి మనకు అర్థమవుతది. ఓకే. వాళ్ళు ఎలా వచ్చారు ఈ లెవెల్‌కి, దెన్ నెక్స్ట్ ఎలా తీసుకెళ్దాం అనుకున్నారు. ఇవన్నీ కూడా మనకు క్లారిటీ వచ్చి మనకి నచ్చారనుకోండి, దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకున్నా కూడా మనకి హెల్ప్‌ఫుల్ అవుతది. బట్ ఈ 3 రీజన్స్ వల్లే ఆపేసాను. ఒకవేళ మీలో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెప్పండి. ఐల్ ట్రై రీస్టార్టింగ్ ఇట్. బట్ ఐపీఓ టైంలో కన్నా కూడా ఈసారి మేజర్‌లీ పోస్ట్ లిస్టెడ్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటి రిలేటెడ్‌గా ఫోకస్ చేద్దాం అన్నది నా వ్యూ. ఇంటర్వ్యూ చేయకపోయినా కూడా నేను ఇప్పుడైతే చాలా మంది మేనేజ్మెంట్స్‌ని అయితే మీట్ అవుతూ ఉంటాను. అందుకనే ఇన్‌ఫాక్ట్ నా వీడియోస్ తక్కువ అవ్వడానికి రీజన్ కూడా అదే. నేను డైరెక్ట్‌గా మీకు చాలా మంది యూట్యూబ్‌లో ఫైనాన్స్ రిలేటెడ్ కంటెంట్ మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆన్‌లైన్ రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉన్నదో అది చాలా వరకు మాట్లాడతారు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అలా మాట్లాడడంలో కూడా దేర్ ఇస్ ఎ రీసెర్చ్ ఇన్వాల్వ్డ్. బట్ దానికి నేను అడిషనల్లీ ఆన్ గ్రౌండ్ కూడా వెళ్ళి వర్క్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో, వెళ్ళినప్పుడు నాకు ఒక క్లారిటీ వస్తది. ఓకే. వీళ్ళు చెప్తుంది ఏంటి అన్నది. సో, దాన్ని కూడా మీకు యాడ్ చేసి ఆస్క్‌లోని మాట్లాడుతుంటానన్నమాట. ఎలాగా కలుస్తుంటాను. ఐ కెన్ ఆస్క్ దెమ్. అంటే పోస్ట్ లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళని పిలవచ్చు. కానీ అగైన్ మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ మందికి ఉన్నది అంటే దెన్ ఐ విల్ పుట్ దట్ ఎఫర్ట్. లేదంటే వదిలేసి హ్యాపీగా ఏదైతే నేను ఆల్రెడీ వర్క్ చేశానో దాన్ని మీకు సమ్మరీ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. లెట్ మీ నో యువర్ ఇంట్రెస్ట్. మీరు కింద కామెంట్ సెక్షన్‌లో ఇంట్రెస్టెడ్ అని చెప్పారనుకోండి, ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దెన్ ఐ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ రీస్టార్టింగ్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్. మన నెక్స్ట్ క్వెషన్ ప్రవీణ్ మువ్వల అడుగుతున్నారు. ఆర్ వి మిస్సింగ్ ఎనీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఇన్ ఇన్స్విఫ్ట్ ల్యాబొరేటరీస్? ఇఫ్ yes, please brief us. The stock touched its 25 years high for the first time this month. బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలంటే మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే 2029 కల్లా వీళ్ళ రెవెన్యూస్ అయితే డబుల్ అవుతాయని చెప్తున్నారు. అండ్ యూరోప్లోని కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నట్టుగా దాని రిలేటెడ్గా కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. అండ్ కంపెనీ వాళ్ళు ఏపీ అండ్ క్రామ్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో బెయిన్ క్యాపిటల్ అండ్ పిరామిల్ హోల్డ్ చేసిన సింథిమ్ మెడ్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీకి అయితే వాళ్ళు సెల్ చేస్తారు. యాక్చువల్లీ అంటే డెట్ ఏదైతే ఉన్నదో డెట్ ని సర్వ్ చేయలేక ఈ బిజినెస్ మేజర్ రెవెన్యూ జనరేటింగ్ బిజినెస్ అన్నమాట వాటిని సెల్ చేస్తారు. సో ఆ బిజినెస్ ని సెల్ చేయడం ద్వారా వీళ్ళకి 1650 crores వచ్చింది. దాంతో ఏదైతే బ్యాలెన్స్ షీట్ లో డెట్ ఉన్నదో ఆ డెట్ ని క్లియర్ చేసుకోగలిగారు. దీంతో నెట్ డెట్ ఫ్రీ కంపెనీ అయితే అయిపోయింది. సో దానివల్ల మేజర్ పెయిన్ పాయింట్ కంపెనీ రిలేటెడ్ ఏదైతే ఉన్నదో అది క్లియర్ అయిపోయింది. అండ్ బిజినెస్ పరంగా మాట్లాడుకుంటే ఐబీప్రూఫెన్ సాచెట్స్ ని యూరోప్ లో లాంచ్ చేస్తామని, ఇలా వేరియస్ న్యూ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తామని అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇదంతా బానే ఉంది. కాకపోతే ప్రమోటర్స్ యొక్క హిస్టరీ యాంగిల్ కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్. ప్రమోటర్స్ యొక్క హిస్టరీని కొంచెం డిగ్ చేసి చూసాం అనుకోండి, 2018లోని చండీగఢ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళు వ్యాట్ రిలేటెడ్ గా 5.9 crores పే చేయాలని చెప్పి వీళ్ళకి నోటీస్ పంపిస్తే దాని రిలేటెడ్ గా వీళ్ళు 5,000 మాత్రమే పే చేసి మిగిలిన ఫేక్ బిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ట్రిబ్యునల్ కి వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఆ ఫేక్ బిల్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల దొరికిపోయారన్నమాట. దొరికిపోవడంతో కరెంట్ చైర్మన్ పొజిషన్ హోల్డ్ చేసిన ఎన్ఆర్ ముంజాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ టైంలో అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ దానికన్నా కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళాం అనుకోండి, 2013లోని ఈ ఇన్స్విఫ్ట్ ల్యాబొరేటరీ స్టాక్ ఏదైతే దీంట్లో మ్యానిపులేషన్ జరిగిందని, యాక్చువల్ మ్యానిపులేషన్ ఇంటర్నల్ పీపుల్ కాదు, థర్డ్ పార్టీ పర్సనే చేశాడు. సో ఆ పర్సన్ చేశారని చెప్పి ఆ పర్సన్ మీద సెబీ ఫైన్ కూడా వేయడం జరిగింది. ఇది ఇంటర్నల్ కంపెనీ రిలేటెడ్గా కాకపోయినా కూడా ఈ కంపెనీ స్టాక్ ప్రైస్లో జరిగిన వన్ ఆఫ్ ద యాక్టివిటీ ఇది. ఎస్, ప్రమోటర్స్ రిలేటెడ్గా ఉన్న ఆ కేస్ ఏదైతే ఉన్నదో అదొక ఇష్యూ అయితే ఇదొక ఇష్యూ. అండ్ లేటెస్ట్గా మాట్లాడుకోవాలి 2025లోని ఈ ఇన్స్విఫ్ట్ వాళ్ళు ట్రూ క్యాప్ అని ఎన్బిఎఫ్సిలోని వాళ్ళు స్టేక్ కొనడం, ట్రూ క్యాప్ ఈ ఇన్స్విఫ్ట్లో స్టేక్ కొండి ఈ క్రాస్ హోల్డింగ్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్గా షేర్ హోల్డర్స్ క్వశ్చన్ చేయడంతో ఈ స్టాక్లోని మనకు ప్రెషర్ కనిపించింది. అండ్ ఈ ట్రూ క్యాప్ ఏదైతే ఉన్నదో అదైతే చాలా స్టీప్ కరెక్ట్ అయిపోయింది. సో హిస్టరీ అయితే కంపెనీది ఇది. సో ఈ హిస్టరీతో ఏంటంటే ఏదైతే స్టాక్ రిలేటెడ్గా మనకి ఆ గ్రోత్ కనిపిస్తుందో, మేనేజ్మెంట్ ఏదైతే టర్న్ అరౌండ్ అని చెప్తున్నారో అది నిజమా కాదా అన్నది ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది రిస్క్లు. సో మనం బిజినెస్ రిలేటెడ్గా పీపీటీ మాత్రమే కాకుండా ప్రమోటర్ రిలేటెడ్గా ఉన్న రిస్క్లు ఏవైతున్నాయో వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. చెక్ చేసుకున్నాం అనుకోండి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే పాస్ట్లో జరిగాయి. సో పాస్ట్లో జరిగాయంటే మళ్ళీ రిపీట్ అవ్వని అయితే మనం అనుకోలేం. రిపీట్
అవ్వకపోవచ్చు కూడా. బట్ వి డోంట్ నో. బట్ ఎందుకు రిస్క్ తీసుకోవాలి? మనకి స్టాక్ మార్కెట్‌లో కొన్ని వేల కంపెనీలు లిస్టెడ్ ఉన్నాయి కదా! మనకి బెటర్ కంపెనీస్ ఉన్నప్పుడు ఇలాంటి కంపెనీస్‌లో రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమున్నదని నవ్ ఇట్స్ అప్ టు యూ. మన నెక్స్ట్ క్వెషన్ సంతోష్ అడుగుతున్నారు. హాయ్ ఐ యామ్ డూయింగ్ ఎస్ఐపి ఇన్ టాటా డిజిటల్ ఇండియా ఫండ్ సిన్స్ ఆల్మోస్ట్ 5 years. నౌ ఇట్స్ ఇన్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్ కండిషన్. యాక్చువల్లీ ఇట్స్ లాస్ బికాస్ వీ నీడ్ టు కన్సిడర్ టైమ్. The total amount invested is 7 lakhs. Shall I continue SIP or shall I stop it? సంతోష్ గారు, టాటా డిజిటలే కాదు, ఓవరాల్గా మనకి డిజిటల్ ఫండ్స్ ఏవైతున్నాయో వాటి రిలేటెడ్గా నా వ్యూ అయితే నెగిటివ్ అండి. ఈవెన్ 7 months బ్యాక్ ఆర్ 6 months బ్యాక్ మన ఛానల్ ఒక వీడియోలో కూడా థింక్ ఓపెన్లీ షేర్ చేస్తాను అనేది. ఎందుకు అన్నది చెప్తాను. సో దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోవచ్చు. నార్మల్లీ ఎనీ సెక్టోరల్ ఫండ్లో ఎలొకేషన్ తీసుకునేటప్పుడు నాకు 2 మేజర్ ఫ్యాక్టర్స్ అయితే ఇంపార్టెంట్. ఒకటి మనకి వాల్యుయేషన్స్, ఓకే. సెకండ్ థింగ్ గ్రోత్ ట్రిగర్స్. ఈ 2 టిక్ అయినప్పుడే డెసిషన్ తీసుకుంటాను. మిగిలిన ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ ఈ 2 మేజర్ క్రిటికల్ అన్నమాట. మనకి డిజిటల్ ఫండ్స్ రిలేటెడ్గా వాల్యుయేషన్స్ పరంగా ఇక్కడ టిక్ అయితే వస్తుంది. ఎందుకంటే సెక్టర్ పరంగా బాగా కరెక్ట్ అయి ఉన్నది కాబట్టి మనకి మంచి వాల్యుయేషన్లు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఫండ్ ఇన్వెస్టింగ్ కూడా రైట్ అవుతుంది. కాకపోతే గ్రోత్ ట్రిగర్స్ పార్ట్ ఏదైతే ఉన్నది ఇది కూడా మ్యాండేటరీ. నాకు ఇక్కడ గ్రోత్ ట్రిగర్స్ అయితే కనిపించట్లేదు. సో దట్స్ ద ఓన్లీ కన్సర్న్. మీకు ఐటీ స్టాక్స్ పరంగా లాస్ట్ 1 monthగా చూస్తే మీకు పర్ఫార్మెన్స్ అయితే బాగా కనిపిస్తుంది. ఈవెన్ ఫండ్స్ పరంగా కూడా ఆటోమేటిక్గా ఏదైతే స్టాక్లో మనకి ఆ మూమెంటం కనిపిస్తుంది, ఫండ్స్లో కూడా మీకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి మనకి బికాస్ అంత రిస్క్ తీసుకుంటాం కదా, సెక్టోరల్ ఫండ్ అంటేనే రిస్క్. ఓకే, హై రిస్క్ కేటగిరీ ఇది. అంత రిస్క్ తీసుకునేటప్పుడు మనకి రిటర్న్ కూడా అలాగే ఉండాలి కదా. నాకు జస్ట్ వాల్యుయేషన్ రీరేటింగ్ మాత్రమే కాకుండా గ్రోత్ ట్రిగర్ కూడా ఉన్నది అనుకోండి, మనకి అప్పుడు ఒక 5 years 6 years 7 years ఇన్వెస్ట్ చేసామంటే ఆ 7 yearsలో మనకి అట్లీస్ట్ అంటే డబల్ కన్నా ఎక్కువ రావాలి. ఓకే, నేనేం చూస్తాను అంటే ఏదైనా ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 3 to 4 yearsలోని మనీ డబల్ అయ్యేటట్టు అయితే దెన్ దట్స్ ఎ గుడ్ ఎలొకేషన్ ఆలోచిస్తాను అనమాట. సో మనం సెక్టోరల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 5-6 years ఉంచుతాం కాబట్టి సో ఆల్మోస్ట్ మనకి 200% ప్రాఫిట్ అయితే రాగలగాలి. ఆ ట్రిగర్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అట్ దిస్ మూమెంట్ అంటే నాకు కనిపించట్లేదు. మేబీ రేపు ఉదయం థీసిస్ మారచ్చు. అంటే గ్రోత్ రిలేటెడ్గా ఏమైనా ట్రిగర్స్ కనిపించి అవన్నీ జరిగితే థీసిస్ మారచ్చు. అట్ దిస్ మూమెంట్ అయితే నా వ్యూ అయితే ఇది. సో మీ ఇష్టం, ఇంకా మీ డెసిషన్ అయితే మీరు తీసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చక్రి అడుగుతున్నారు. ఐ హావ్ నోటీస్ దట్ రిషబ్ ఇన్స్ట్రుమెంట్ స్టాక్ ప్రైస్ హ్యాస్ అప్రిషియేటెడ్ సిగ్నిఫికెంట్లీ. Apart from the publicly available financial information, is there any underlying growth indicator or business development that institutional investors are pricing in, but retail investors might be overlooking? Hi Chakri, రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్గా మీకు ఒకసారి ఐపీఓ వీడియోని రిఫర్ చేస్తాను. యాక్చువల్లీ వీళ్ళ ప్రొడక్ట్స్ పరంగా సాలిడ్ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అండ్ క్లయింటైల్ పరంగా సాలిడ్ క్లయింటైల్స్ ఉన్నారు. దీంతోనే ఐపీఓకి చాలా మంచి డిమాండ్ అయితే కనిపించింది. కానీ మేనేజ్మెంట్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే పోస్ట్ లిస్టింగ్ యాక్చువల్లీ అంటే మార్కెట్ ముందుగా ఐపీఓ టైంలోనే ప్రాపర్గా గైడ్ చేయాలి, అలా గైడ్ చేయలేదు. పోస్ట్ లిస్టింగ్ వీళ్ళు September 2023లో వచ్చారు ఐపీఓకి. December 2023 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ని ఒక్కసారి షాక్ గురి చేసాయి. వీళ్ళ మార్జిన్స్ చూడండి, దాని ముందు క్వార్టర్ మార్జిన్స్ ఈ క్వార్టర్ మార్జిన్స్కి ఒక్కసారి ఎప్పుడైతే వీళ్ళ మార్జిన్స్ సింగిల్ డిజిట్ 3% మార్జిన్ పడిపోయిందో దాని మార్కెట్కి ఒకసారి ఆటోమేటిక్గా ఏంటంటే కొత్తగా ఐపీఓకి వచ్చిన కంపెనీస్ రిలేటెడ్ ఆల్వేస్ ఫియర్ ఉంటుంది. అండ్ ఇలాంటి షాకర్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ భయం ఇంకా అంటే మేనేజ్మెంట్ రిలేటెడ్గా కూడా కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతుంది కదా మార్కెట్. దాంతో స్టాక్ ప్రైస్లో మ్యాసివ్ కరెక్షన్ అయితే కనిపించింది. దాని తర్వాత మీరు June 2024 నుంచి March 2025 వరకు చూసినా కూడా వీళ్ళు యాక్చువల్లీ మార్జిన్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేసినా కూడా ఓకే యాక్చువల్ సింగిల్ డిజిట్ మార్జిన్స్ని వీళ్ళు డెలివర్ చేస్తూ వచ్చారు. బట్ పోస్ట్ March 2025 వీళ్ళ మార్జిన్స్ మళ్ళీ డబుల్ డిజిట్కి అయితే వచ్చాయి. దాంతో స్టాక్ ప్రైస్ లో మనకు అప్రిసియేషన్ అనేది కనిపిస్తుంది. ఈ మార్జిన్స్ లో ఈ వాలటిలిటీ కారణం ఏంటంటే వీళ్ళు పోలాండ్ లోని ఒక కంపెనీని అక్వైర్ చేశారు. ఆ కంపెనీ లాస్ మేకింగ్ కంపెనీ. సో దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడడం, యూరోప్లోని అల్యూమినియం డైకాస్టింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్గా డిమాండ్ తగ్గిపోవడంతో అండ్ మేనేజ్మెంట్ కూడా వీళ్ళకి మేజర్గా 2 సెగ్మెంట్స్ అయితే బిజినెస్ కంట్రిబ్యూట్ చేసేవి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ సెగ్మెంట్ అండ్ ఇంకోటి అల్యూమినియం డైకాస్టింగ్ సెగ్మెంట్. 2 ఈక్వలెంట్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే డెలివర్ చేసేవి. వెరస్ అల్యూమినియం డైకాస్టింగ్ రిలేటెడ్గా ఆ బిజినెస్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించడంతో మేనేజ్మెంట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దీని మీద వీళ్ళు ఫోకస్ పెంచుకుంటూ వచ్చారు. ఇది ఇన్ఫాక్ట్ హై మార్జిన్ బిజినెస్ కూడా అన్నమాట. సో అక్కడ ఫోకస్ పెంచుకుంటూ రావడంతో మార్జిన్స్లోని బెటర్మెంట్ అయితే వీళ్ళు డెలివర్ చేయగలిగారు. ఈవెన్ ఆ పోలాండ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో లాస్ మేకింగ్ బిజినెస్ నుంచి బ్రేక్ ఈవెన్ కొట్టింది. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు రీసెంట్ ప్రాఫిటబిలిటీలోని మెజారిటీ కంట్రిబ్యూషన్ అయితే అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా కంపెనీకి ఉన్న పెయిన్ పాయింట్స్ ఏవైతే వాటిని అడ్రస్ చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ టు వాళ్ళ ఒరిజినల్ మార్జిన్స్ ఏవైతే ఆ రేంజ్కి రావడంతో మనకి స్టాక్లో అప్రిసియేషన్ అయితే కనిపించింది. ఇక్కడ నుంచి కూడా యాక్చువల్లీ మాట్లాడాలంటే వీళ్ళు సోలార్ ఇన్వర్టర్స్ అయితే లాంచ్ చేశారు. ఆ సోలార్ ఇన్వర్టర్స్ రిలేటెడ్గా చాలా మంచి డిమాండ్ కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆ సెగ్మెంట్లో ఆల్రెడీ మంచి గ్రోత్ వీళ్ళు డెలివర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ PM సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఏదైతే ఉన్నదో
ఆ స్కీమ్ వల్ల సోలార్ ఇన్వర్టర్స్‌కు డిమాండ్ అయితే బాగా పెరుగుతున్నట్టుగా ఇండియాలో వీళ్ళు మాట్లాడుతున్నారు. సో, దానివల్ల వీళ్ళు ఈ సెగ్మెంట్‌లో కూడా ఈ న్యూ సెగ్మెంట్ అన్నమాట ఇది. యాక్చువల్లీ ఇన్‌ఫాక్ట్ లాస్ట్ 2 ఇయర్స్‌లో చాలా ప్రొడక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రొడక్ట్స్‌లోని వీళ్ళ గ్రోత్ కనబడుతుంది. ఎక్సెప్షనల్ గ్రోత్ అయితే ఈ సోలార్ ఇన్వర్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెసిడెన్షియల్ మాత్రమే కాకుండా ఈవెన్ ఇండస్ట్రియల్ సోలార్ ఇన్వర్టర్స్ కూడా వీళ్ళు లాంచ్ చేశారన్నమాట. అక్కడ కూడా మంచి డిమాండ్ కనిపిస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. మీరు అడిగారు కదా ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి కంపెనీలను, వేరేస్ రీటైల్ ఇన్వెస్టర్స్ మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అని. ఏంటంటే ఏదైనా కంపెనీలోని ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ అనుకోండి, అది టెంపరరీ ఇష్యూ అనుకోండి. ఆ ఇష్యూ ఎన్నాళ్ళు ఉంటుంది అండ్ ఆ ఇష్యూ నుంచి కంపెనీ రికవర్ అవుతుందా లేదా రెగ్యులర్గా కాన్ఫరెన్స్ కాల్స్ ట్రాక్ చేయడం, మేనేజ్మెంట్ ఒక ఇంట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ న్యూస్ ఛానల్స్లో ఇవన్నిటిని ఇన్స్టిట్యూషన్స్ అయితే యాక్టివ్గా ట్రాక్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే ట్రాక్ చేస్తుంటారో వాళ్ళకి ఒక క్లారిటీ కనిపిస్తుంది. వీళ్ళు ప్రతిసారి చెప్తున్నారు పెయిన్ ఏదైతే ఉన్నదో పోలాండ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి వీళ్ళు పెయిన్ చూస్తున్నట్టుగా, అండ్ అల్యూమినియం డైకాస్టింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి పెయిన్ చూస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ న్యూ ప్రొడక్ట్స్ లాంచెస్ రిలేటెడ్గా వాళ్ళు కంటిన్యూస్గా అప్డేట్ చేయడం. ఇన్ఫాక్ట్ 1.5 year బ్యాక్ అనుకుంటా ఆస్క్ మనీ పర్ షోలో వన్ ఆఫ్ ది వ్యూవర్ అడిగినప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేశాను. అప్పుడు కూడా అంటే మేనేజ్మెంట్ ఏదైతే ఆ పెయిన్ పాయింట్స్ చెప్తున్నారో ఆ పెయిన్ పాయింట్స్ రిలేటెడ్గా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ పెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులర్గా ట్రాక్ చేస్తుంటారు. వాటి నుంచి ఎప్పుడైతే కంపెనీ రికవర్ అవడం కనిపిస్తుందో ఆటోమేటిక్గా మార్జిన్స్లో మనకి అప్టిక్ కనిపిస్తుంది కదా. అండ్ ఏ కంపెనీలను కూడా మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటే ఆటోమేటిక్ మనకి స్టాక్లో ఆ రీరేటింగ్ అన్నది అయితే కనిపిస్తుంది. అండ్ విత్ గుడ్ ప్రొడక్ట్స్ అండ్ క్లయింటెల్. ఆబ్వియస్లీ ఈ కంపెనీకి అయితే చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, క్లయింటెల్ ఉన్నారు, అండ్ న్యూ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా కూడా గ్రోత్ అయితే మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు కాబట్టి సో మేనేజ్మెంట్ రిలేటెడ్ కూడా అంత ఇష్యూస్ అయితే లేవు. ఓన్లీ థింగ్ ఆ టెంపరీ ఇష్యూస్ ఏవైతే వాటిని సాల్వ్ చేయడం, ఇన్స్టిట్యూషన్స్ దాన్ని ట్రాక్ చేయడంతో వాళ్ళు ముందుగానే బై చేస్తారు. ఇన్స్టిట్యూషన్సే కాదు, ఈవెన్ హెచ్ఎన్ఈ, సూపర్ హెచ్ఎన్ఈ ఆర్ యాక్టివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా అయితే ట్రాక్ చేస్తుంటారు. సో ఈ కంపెనీలో జరిగింది అదే. ప్రాబ్లం ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ మనం ఓన్లీ స్టాక్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది పెరిగిపోయిన తర్వాత నోటీస్ చేస్తాం. దానికన్నా ముందుగానే మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం రిజల్ట్ సీజన్ ఏదైతే ఉన్నదో ఆ టైంలో చాలా యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే అప్పుడే మనకి ఇలాంటి టర్న్ అరౌండ్ స్టోరీస్ రిలేటెడ్గా ఐడియాస్ వస్తుంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ టర్న్ అరౌండ్ కనిపిస్తుందో దెన్ వీ షుడ్ గెట్ ఇన్. అంటే మనకి కాన్ఫిడెన్స్ ఉండి కంపెనీ రిలేటెడ్ మనం ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నాం అనుకోండి, ఆ పెయిన్ పాయింట్ అడ్రస్ అవుతుందని కానీ ఆ టైంలో మనం స్టాక్లోకి ఎంటర్ అవ్వగలిగినట్టయితే ముందుగానే ఎంటర్ అవ్వగలుగుతాం. మేబీ మేము 10-15-20% మిస్ అయినా కూడా పెద్ద మ్యాటర్ కాదు. బట్ కంటిన్యూస్గా స్టాక్ ఒక 100-150% ర్యాలీ అయిపోయిన తర్వాత మనం అప్పుడు గమనించి ఎంటర్ అవ్వాలనుకున్నాం అనుకోండి, ఆ రీరేటింగ్ ఒక ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో దాన్ని మిస్ అవుతాం. ఇంకా అక్కడ నుంచి కంపెనీ యొక్క గ్రోత్ ఆధారంగా మీకు స్టాక్ ప్రైస్లో గ్రోత్ అయితే ఉంటుంది. నా ఇక్కడ నుంచి చూసినట్టయితే కంపెనీ పరంగా గ్రోత్ విషయంలో వీళ్ళు మంచి గైడెన్స్ ఇస్తున్నారు. 20-25% టాప్ లైన్లో గ్రోత్ గైడెన్స్ ఇస్తున్నారు. ఈవెన్ ఎబిటాలో కూడా 20-22% గైడెన్స్ అయితే ఇస్తున్నారు. సో మేనేజ్మెంట్ డెలివర్ చేస్తూ వచ్చారు. అండ్ సోలార్ ప్రొడక్ట్ రిలేటెడ్గా ఇంకా మంచి గ్రోత్ చూసారనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి కూడా బిజినెస్లో గ్రోత్ ఉండే ఆస్కారం అయితే ఉన్నది. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ గారు అడుగుతున్నారు. ఐ హ్యావ్ ఏ పోర్ట్ఫోలియో విత్ సమ్ స్టాక్స్ ట్రేడింగ్ అబౌట్ 200% ప్రాఫిట్ అండ్ ఫ్యూ ఆర్ ఎట్ 40-50% ప్రాఫిట్. వెరీ ఫ్యూ are trading in negative return of 10-20%. Is it right strategy to sell loss making stocks to reinvest in profit making stocks, or sell profit making stocks and reinvest that money in loss making fundamentally good stocks? మీ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే పోర్ట్ఫోలియో చాలా వరకు 200% ప్లస్ ప్రాఫిట్, 40-50% ప్లస్ ప్రాఫిట్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ చాలా తక్కువ స్టాక్స్ 10-20% నెగిటివ్ రిటర్న్లో ఉన్నాయన్నారు. అది చాలా తక్కువ మందికి ఉంటుంది, విచ్ ఇస్ రిమార్కబుల్ అచీవ్మెంట్ అని అయితే చెప్తాను. సో మీరు ఇప్పుడు ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ ఏవైతున్నాయో వాటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి, బికాస్ యువర్ స్ట్రాటజీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. ఓకే, సెకండ్ థింగ్, మీరు ప్రాఫిట్ మేకింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసి లాస్ మేకింగ్ ఫండమెంటలీ గుడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీ పోర్ట్ఫోలియోలో ఫండమెంటలీ చాలా బాగా గ్రో అవుతున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాక్ ప్రైస్ పరంగా పెరిగిపోయి కదా అని చెప్పి వాటిని అమ్మేయద్దు. మనకి వాల్యుయేషన్స్ అబ్నార్మల్ వెళ్ళిపోతే అప్పుడు అమ్మండే, కానీ మనకి గ్రోత్ పరంగా ఇంకా పాసిబిలిటీ ఉన్నది అండ్ కంటిన్యూస్గా మేనేజ్మెంట్ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అనుకోండి. ఇన్ దట్ కేస్ స్టాక్ ప్రైస్ పెరిగిందని చెప్పి డోంట్ డూ దట్. చాలా మంది ఇన్వెస్టర్లు చేసే పొరపాటు ఏంటంటే ఎప్పుడైతే స్టాక్స్ పెరుగుతాయో ఎక్కడ మళ్ళీ పడితే ప్రాఫిట్ పోద్దు అని చెప్పి ఆ స్టాక్స్ని అమ్మేస్తారు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఏవైతే స్టాక్స్ పడుతుంటాయో దాన్ని యావరేజ్ డౌన్ చేస్తారు. యావరేజ్ డౌన్ స్ట్రాటజీ కన్నా కూడా యావరేజ్ అప్ స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో యాక్చువల్లీ మీకు ఎక్కువగా రిటర్న్ ఇస్తుంది. నాకు పర్సనల్ అయితే నాకు వర్క్ అయిన స్ట్రాటజీ అది. మనకి యావరేజ్ డౌన్ ఏంటంటే మనకు ఒక ప్రైస్ని యాంకర్ చేసేసుకుంటాం. అంటే అది పైకి పెరుగుతున్నప్పుడైనా కిందకి పడుతున్నప్పుడైనా ఆ ప్రైస్ గుడ్ ప్రైస్ అనుకుంటాం మనం కొన్న తర్వాత. ఓకే, ఆ ప్రైస్ నుంచి పెరిగింది అనుకోండి, అరే స్టాక్ ఎక్స్పెన్సివ్ అయిపోయిందని ఫీల్ అవుతాం. ఆ ప్రైస్ నుంచి పడింది అనుకోండి, స్టాక్ చీప్ అయిపోయిందని ఫీల్ అవుతాం. అవునా కదా? హానెస్ట్గా చెప్పండి. ఓకే, పడిన తర్వాత పడిన స్టాక్ని బై చేస్తాం, పెరిగిన స్టాక్ని కొనడానికి ఇష్టపడం. ఓకే, ఎందుకంటే
బికాస్ మన మైండ్‌లోని ఆ ప్రైస్ ఏదైతే మన ఫస్ట్ ఎంట్రీ ప్రైస్ ఉన్నదో ఆ ప్రైస్ యాంకర్ అయిపోద్ది. వేరస్ ఫండమెంటల్లీ బెటర్ డెవలప్‌మెంట్స్ జరిగాయనుకోండి ఆ కంపెనీలోని. సో, అప్పుడు స్టాక్ ప్రైస్ పెరిగినా కూడా ఇంకా ఫ్యూచర్ గ్రోత్‌కి పాసిబిలిటీ ఉన్నదనుకోండి. దెన్ యాక్చువల్లీ ఆ విన్నర్‌ని కొనడం ఈజ్ ద బెస్ట్ డెసిషన్ అవుతది. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా ఆ స్టాక్ మీకు బెటర్ రిటర్న్ డెలివర్ చేయగలుగుతది. వేరస్ ఈ స్టాక్ ఏదైతే పడిపోయిందో దాంట్లో ఫండమెంటల్స్ పరంగా చేంజ్ వచ్చింది. ఓకే. సో, మీకు అక్కడి నుంచి గ్రోత్ పరంగా కొంచెం అంటే థీసిస్ తేడా అయింది. సో, స్టాక్ ప్రైస్ పడింది కదా అని చెప్పి మనం ఫండమెంటల్లీ వీక్ అయిన స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదనమాట. సో, ఇది యాక్చువల్లీ ప్రవీణ్ గారికే కాదు మిగిలిన వ్యూవర్స్ కూడా చెప్తున్నాను. చాలా మంది ఇన్వెస్టర్లు చేసే పెద్ద పొరపాటు ఇది డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్‌లోని. ఓకే. విల్ కీప్ సెల్లింగ్ అవర్ విన్నర్స్ అండ్ మనం ఏవైతే లాస్ మేకింగ్ లూజర్స్ ఉంటారో వాటిని యావరేజ్ చేస్తూనే ఉంటాం. ఇన్‌ఫాక్ట్ పీటర్ లించ్ గారు కూడా ఇన్వెస్టర్ బిహేవియర్ ఏదైతే ఉందో దీని రిలేటెడ్ వన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్ బుక్‌లోని ఒక ఫేమస్ కొటేషన్ ఉంటది ఆయనది. కటింగ్ ది ఫ్లవర్స్ అండ్ వాటరింగ్ ద వీడ్స్ అని చెప్పి. సో, కటింగ్ ది ఫ్లవర్స్ అంటే మనకి ఏవైతే బాగా గ్రో అవుతున్న ఫండమెంటలీ కంపెనీస్ ఉంటాయో వాటిని నమ్మేసి ఈ పడిపోతున్నాయి కదా అని చెప్పి వీటిలోకి మనం డబ్బులు పెడుతుంటాం అన్నమాట. నెవర్ డూ దట్. ఓకే. యెస్, మన థీసిస్ కరెక్ట్‌గానే ఉన్నది. అంటే మన ఇన్వెస్టింగ్ థీసిస్ ఏదైతే ఉన్నదో అది ఇంకా ఇంటాక్టే ఉన్నది. స్టాక్ ప్రైస్ పడిందనుకోండి దెన్ స్టాక్ ప్రైస్ పడినా కూడా మనం బై చేయొచ్చు. బట్ థీసిస్ ఏమాత్రం మారినా కూడా ఒక్కసారి అది లాస్‌లో ఉన్నదంటే నష్టాన్ని బుక్ చేయడానికి ఎప్పుడు కూడా భయపడొద్దు. ఓకే. ఇన్‌ఫాక్ట్ నేను కూడా పర్సనలీ అన్ని కాల్స్ మనకు వర్క్ అవ్వవు కదా, రాంగ్ అవుతుంటాయి. ఈవెన్ ఈ మంత్‌లో కూడా ఒక కాల్ రాంగ్ అయితే దాని నుంచి లాసెస్ వచ్చినా కూడా లాస్ బుక్ చేస్తాం. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలాగైతే హ్యాపీ ఫీల్ అవుతాం, లాస్ వచ్చినప్పుడు బాధపడతాం. కాకపోతే బాధపడ్డాం కదా అని చెప్పి ఆ లాస్ మేకింగ్ ఐడియా ఏదైతే దాన్ని క్యారీ చేస్తూ ఉన్నాం అనుకోండి ఆ పెయిన్ ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. ఆ పెయిన్ కంటిన్యూ చేసేదానికన్నా కూడా ఆ లాస్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసేసుకుని నెక్స్ట్ ఇంకేదైనా మనకి విన్నర్ కనిపిస్తుంది అనుకోండి అందులో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి అక్కడ నుంచి వీ కెన్ రీగెయిన్ దట్ అమౌంట్. ఇన్ఫాక్ట్ ఆ విన్నర్ కెన్ డెలివర్ మచ్ బెటర్ ప్రాఫిట్స్ అన్నమాట. సో, నా సజెషన్ ఏంటంటే ఓకే, కీప్ రైడింగ్ యువర్ విన్నర్స్. ఓకే. ఎస్, లాస్‌లో ఉన్నాయి. అది ఎందుకు లాస్‌లో ఉన్నదన్నది ఇవాల్యుయేట్ చేయడానికి ప్రయత్నించండి. ఫండమెంటల్స్ పరంగా మీకేం మాత్రం కొంచెం షేక్ అయింది అంటే బిజినెస్‌లోని తేడా ఉన్నది అనిపించింది అనుకోండి దాన్ని ఇన్ దట్ కేస్ లాస్ బుక్ చేసి విన్నర్స్‌లోకి మూవ్ చేయడం వుడ్ బి బెటర్ స్ట్రాటజీ అవుతది. లేదు ఫండమెంటల్స్ పరంగా థీసిస్ పరంగా ఏం చేంజ్ లేదు, ఓన్లీ మార్కెట్ సెంటిమెంట్ ఆధారంగా ఓన్లీ స్టాక్స్ ప్రెషర్‌లో ఉన్నాయంటే యెస్, యూ కెన్ ఈవెన్ యావరేజ్ డౌన్. నా వీడియో సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి చాలా క్యూట్ సిరీస్ ఒకటైతే చూసాను. చాలా రోజుల తర్వాత అంటే యాక్షన్ ఇలాంటి సిరీస్లు ఎక్కువైపోతున్నాయి కదా. ఆదర్శ్ బాల్ విద్యాలయ అని చెప్పి వెరీ లెంతీ సిరీస్ కూడా కాదు, చాలా చిన్నది సిరీస్ కూడా. చాలా క్యూట్ సిరీస్. పంచాయత్ టైప్ ఆఫ్ స్టోరీస్ ఎవరికైనా నచ్చినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఇది కూడా నచ్చచ్చు. నాకైతే బాగా అనిపించింది. అమెజాన్ ప్రైమ్లో ఉన్నది. మన నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధు అడుగుతున్నారు. సిన్స్ రెంటల్ ప్రాపర్టీస్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్ రైట్ నౌ, I'm considering investing in PropShare to generate monthly income instead. I plan to reinvest that income into mutual funds for growth. Is this a good strategy? Any risks or better alternatives I should consider? Thank you. Good pick సిద్ధు. యాక్చువల్లీ SM రీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లిస్ట్ అయ్యాయని కూడా చాలా మంది నోటీస్ చేయలేదు. ఇన్ఫాక్ట్ అందులో నేను కూడా ఒకరిని. మీరు ఈ క్వశ్చన్ రాసిన తర్వాత చూసాను ఏంటి PropShare అని చెప్పి, దాని తర్వాత ఇది SM రీటా అని చెప్పి అనుకున్నా. చాలా మందికి ఎవరికైతే అసలు SM రీట్స్ గురించి ఐడియా లేదో, మనకి రీట్స్ తెలుసు కదా. రీట్స్లో ఏంటంటే బేసికల్ అవి లార్జ్ కమర్షియల్ ప్రాపర్టీస్లోని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. ఎదురు మాల్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఐటీ పార్క్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు కదా. SM రీట్స్ ఏంటంటే మనకి స్మాల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీంట్లో 10 lakh ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట యాజ్ ఎ ఇన్వెస్టర్. ఈ PropShare వాళ్ళు ఇప్పటి వరకు 3 రీట్స్ని అయితే లాంచ్ చేశారు. సో ఎవరైనా కూడా అంటే కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నార్మల్లీ కమర్షియల్ ప్రాపర్టీ కొనాలంటే మినిమం 1.5-2 కోట్లు అయితే కావాల్సి ఉంటుంది. ఈవెన్ 1.5-2 కోట్లు మనం పెట్టాలన్నా కూడా హై డిమాండ్ ఉన్న ఏరియాలోని మనకి దొరికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో యాజ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ కమర్షియల్ ప్రాపర్టీ రిలేటెడ్ గా ఈల్స్ ఎంజాయ్ చేయాలనుకున్నట్టయితే మిస్ అవుతున్నారని చెప్పి సెబీ న్యూ కేటగిరీని అయితే ఇంట్రొడ్యూస్ చేసింది SM రీట్స్ అని చెప్పి. నా ఈ SM రీట్స్ లో వీళ్ళు PropShare వాళ్ళు ఏం చేస్తున్నారంటే బేసికలీ వీళ్ళు కొన్ని బిల్డింగ్స్ లోని 5 floors 6 floors 7 floors ఇలా తీసుకున్నారు. సో ఈచ్ రీట్ రిలేటెడ్ వాళ్ళు డాక్యుమెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఎన్ని ఫ్లోర్స్ తీసుకున్నారని చెప్పి. నో ఆ ఫ్లోర్స్ ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు స్మార్ట్ వర్క్స్ రిలేటెడ్ గా క్వశ్చన్ ఆన్సర్ చేశాను ఒక 2 weeks బ్యాక్ 3 weeks బ్యాక్, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో ఆ స్మార్ట్ వర్క్స్ లాంటి కోవర్కింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళకి రెంట్కి ఇస్తున్నారు, లాంగ్ టర్మ్ రెంట్కి ఇచ్చేస్తున్నారు అన్నమాట. సో ఆ రెంటల్ ఈల్డ్ ఏదైతే జనరేట్ అవుతుందో పోస్ట్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేసిన తర్వాత ఆ ఈల్డ్ ని డివిడెండ్ రూపంలో ఎవరైతే రీట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకైతే పే చేస్తున్నారు. ఈ లోపల ఆ ప్రాపర్టీ ప్రైస్ ఎప్రిషియేట్ అయింది అనుకోండి ఆటోమేటిక్ గా మనకి ఆ రీట్స్ లో ఎప్రిసియేషన్ కూడా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఇంట్రెస్టింగ్
థింగ్ అనమాట. బేసికల్లీ మనకి ఏదైనా లాంచ్ చేసిన ప్రాపర్టీలో మంచి హై డిమాండ్ ఏరియాలోని వీళ్ళు ప్రాపర్టీ తీసుకున్నారు. ఆ రీట్ లాంచ్ అవుతుందనుకోండి, దెన్ డెఫినెట్లీ వర్త్ లుకింగ్ ఎట్, నో డౌట్. కాకపోతే ఒకటి ఎనీ రియల్ ఎస్టేట్‌లోని ఏదైతే రిస్క్‌లు ఉంటాయో, ఆ రిస్క్‌లు ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ వీళ్ళు లార్జ్ ఎంటిటీస్‌కి రెంట్‌కి ఇస్తారు కదా! వాళ్ళు ఎవరైనా కూడా వెకేట్ చేశారనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ వర్క్ ఒక బిజినెస్ వర్కౌట్ అవ్వలేదు, వాళ్ళు వైండ్ ఆఫ్ చేస్తారు అనుకుందాం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ డూయింగ్ గుడ్. బట్ ఓకే, అలాంటి కేసు వచ్చిందనుకుందాం, రూల్ అవుట్ చేయలేం కదా! సో అలాంటి కేసు వచ్చిందనుకోండి, అప్పుడు మీకు రెంటల్ ఈల్డ్ రిలేటెడ్‌గా డిపెండ్ అయినట్టయితే ఏమవుతది, ఆక్యుపెన్సీ లేదనుకోండి, ఆటోమేటిక్‌గా ఈల్డ్ అయితే వర్కౌట్ అవ్వదు. సో వీళ్ళు ఏదైతే ఈల్డ్ చెప్తున్నారో ఆ ఈల్డ్ ఎప్పుడు వర్క్ అవుతదంటే 100% ఆక్యుపై అయినప్పుడు మీకు ఆ ఈల్డ్స్ వర్కౌట్ అవుతాయి. సో ఆక్యుపెన్సీ లేదనుకోండి, దెన్ ఈల్డ్స్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటది. సో ప్రాపర్టీ స్పెసిఫిక్ ఇది గుర్తుంచుకోండి. ప్రతి ఎస్ఎం రీట్‌లోను మీకు మంచి ఈల్డ్స్ వచ్చేస్తాయని లేదు. ఆ ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో ఆ ప్రాపర్టీని బట్టి మనకి ఈల్డ్స్ అయితే వర్క్ అవుతాయి. ఇది గుర్తుంచుకోండి. సెకండ్ థింగ్, లిక్విడిటీ కూడా రిస్క్ ఉంటది. అంటే లిక్విడిటీ రిస్క్ ఎలా అంటే, మీరు అమ్మాలనుకోండి, ఇప్పుడు ఎస్ఎం రీట్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే 10 లాక్స్ పెట్టి అంటే రీట్ ఏదైతే ఓపెన్ అవుతదో ఆ పీరియడ్‌లో మీరు పార్టిసిపేట్ చేస్తారు. లేదా మీరు మార్కెట్ నుంచి కొనాలనుకోండి, మార్కెట్ రేట్ ఏదైతే ట్రేడ్ అవుతున్నదో ఆ ప్రైస్‌లో మీరు మార్కెట్‌లో కొంటారు. ఓకే. కాకపోతే ఆ మార్కెట్‌లో కొన్నప్పుడు ఇప్పుడు కరెంట్‌లీ చూసామనుకోండి, ఇవన్నీ కూడా 10.5, 10.6 కొన్ని 11 లాక్స్‌కి ట్రేడ్ అవుతున్నాయి. సో మీరు అమ్మాలన్నా కూడా, ఓకే, లెట్స్ సే మీ దగ్గర ఒక రీట్ ఉన్నా కూడా దాన్ని అమ్మాలంటే అవతల 11 లాక్స్ పెట్టి బై చేసే బయర్ ఉండాలి. లేకపోతే మీకు లిక్విడిటీ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ. కాకపోతే కమర్షియల్ రియల్ ఎస్టేట్ డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసే దానికన్నా కూడా ఇది 100% బెటర్. ఎందుకంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లోని లిక్విడిటీ పరంగా చెప్తున్నాను. మీరు అక్కడ ఎగ్జిట్ కొట్టాలనుకోండి, అక్కడ ఇంకా బయర్ దొరకడం చాలా చాలా టఫ్. వేరేస్ ఇక్కడ మీకు బయర్ ఏదో ఒక డే అయితే దొరుకుతాడు. ఆర్ ఈవెన్ మీరు కొంచెం లాస్‌లోని ఎగ్జిట్ అవ్వాలన్నా, లేకపోతే ఎట్ పార్ ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా మీకు ఛాన్స్ అయితే ఉంటది. ఓకే, ఎగ్జిట్ అవ్వడానికి. వేరేస్ అక్కడ ఆ ఛాన్స్ ఇంకా చాలా తక్కువ ఉంటది లిక్విడిటీ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలంటే. బట్ స్టిల్ అంటే యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్ మీ దగ్గర ఓన్లీ 10 లక్షలే ఉన్నాయి, ఇక్కడే పెడదామని మీరు ఆలోచిస్తున్నట్టయితే మీకు ఏ రోజైనా కూడా లిక్విడిటీ రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి, అమ్మాలంటే కొంచెం టైం పట్టొచ్చు. దట్టు మనకి బేర్ మార్కెట్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా స్టాక్ ప్రైస్‌లు ఎలాగైతే కరెక్ట్ అవుతాయి, వీటి ప్రైస్‌లు కూడా కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఫియర్‌తో అమ్మేస్తుంటారు కదా జనాలు. సో ఆ ఫియర్‌తో అమ్మేసినప్పుడు ఏమవుతది, మనకి ప్రైస్‌లో కరెక్షన్ వచ్చే ఆస్కారం ఉంటది. అలాంటి టైంలో అమ్మాలంటే మనకి లాస్‌లో అమ్మేదానికన్నా కూడా హోల్డ్ చేయాల్సి వస్తది. సో ఇవన్నీ ఈ రిస్క్‌లని అయితే గుర్తుంచుకోండి, ఎవరైనా కూడా ఎస్ఎం రీట్స్‌లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్టయితే. అండ్ కమింగ్ టు మీ పర్టికులర్ స్ట్రాటజీ విషయంకి వచ్చేసరికి, మంత్లీ ఏదైతే మీరు ఇక్కడ నుంచి ఇన్కమ్ వస్తే దాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లోకి డైవర్ట్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు. ఫస్ట్ థింగ్, మంత్లీ రాదు. ఓకే, వీళ్ళు క్వార్టర్లీ పే చేస్తారు. సో మీకు పే అవుట్ వచ్చేది క్వార్టర్లీ. ఓకే, ఆ క్వార్టర్లీ వచ్చిందని మీరు డైవర్ట్ చేయాలనుకున్నట్టయితే చేయొచ్చు. కానీ ఈ ప్రాసెస్ ఫాలో అయ్యేదానికన్నా కూడా మీరు ఏదైనా లిక్విడ్ ఫండ్‌లో పెట్టి, అంటే మీరు ఎస్టీపీ చేయాలనుకున్నట్టయితే ఏదైనా లిక్విడ్ ఫండ్‌లోని లో డ్యూరేషన్, అల్ట్రా డ్యూరేషన్ ఫండ్‌లో పెట్టి డైరెక్ట్‌గా ఈక్విటీలోకి ఎస్టీపీ చేసేయచ్చు కదా! మీకు యాక్చువల్లీ మీరు ఫోటో బట్టి అయితే నాకు యంగ్‌గా అనిపిస్తున్నారు. సో వెల్త్ క్రియేషన్ పరంగా మీరు ఆలోచిస్తే మాత్రం ఇక్కడ అంత మ్యాసివ్ వెల్త్ క్రియేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అంటే డైరెక్ట్ ఈక్విటీలో వచ్చే అంత వెల్త్ క్రియేషన్ అయితే ఉండదు. యాక్చువల్లీ ఎస్ఎం రీట్స్ ఎవరికి సెట్ అవుతాయంటే, ఎవరైతే నేను ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయలేను, నేను ఆ రిస్క్ తీసుకోలేను, నాకు కమర్షియల్ ప్రాపర్టీ కొనాలంటే నాకు చాలా హై ప్రైస్ అవుతుంది, వేరే కమర్షియల్ ప్రాపర్టీస్లో ఈల్డ్స్ ఎక్కువ వస్తాయి, రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనేదానికన్నా కూడా నేను ఇలా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంటారో, అలాంటి వాళ్ళకి దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. ఎందుకంటే చాలా చిన్న టికెట్ సైజులో వాళ్ళు రిస్క్ని డైవర్సిఫై చేయాలన్నా కూడా, లేకపోతే ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొనాలనుకోండి, ఇంతకు మాట్లాడుకున్నాం కదా, 1 కోటి 2 కోట్లు ఇలా అవుతుంది కదా. వేరే ఈ ఎస్ఎం రీట్స్లో ఏంటంటే మీరు ఒక 10 ప్రాపర్టీల్లో ఆ రిస్క్ని డైవర్సిఫై చేయొచ్చు అన్నమాట. అండ్ ఈల్డ్స్ కూడా వస్తాయి. కాకపోతే ఓన్లీ థింగ్, ఈల్డ్స్ ఎప్పుడు వరకు బాగా వస్తాయంటే ఆక్యుపెన్సీ బాగున్నంత వరకే. ఆక్యుపెన్సీ లేదా మీకు ఈల్డ్స్ రావు అంత పెద్దగా. అండ్ ఇన్ఫ్యాక్ట్ మార్కెట్లో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ముందుగానే ఐడియా ఉంటుంది, ఆక్యుపెన్సీ రావట్లేదు అండ్ ఆ ప్రాపర్టీ రిలేటెడ్గా పెద్దగా డిమాండ్ లేదనుకోండి, మీరు ఈవెన్ ఎస్ఎం రేట్ మార్కెట్లో అమ్మేద్దామని ఆలోచిస్తున్నా కూడా అంత ఈజీ కాదు. ఆ టైంలో బయర్ దొరకాలి కదా. సో ఇవన్నీ రిస్క్లు ఉన్నాయి. బట్ ఓకే, అట్లీస్ట్ అంటే డైరెక్ట్ సింగిల్ కమర్షియల్ ప్రాపర్టీ కన్నా కూడా దిస్ ఇస్ ఏ బెటర్ ఆప్షన్ అవుతుంది. వెరస్ యంగ్ పీపుల్ ఎవరైనా కూడా వెల్త్ క్రియేషన్ గురించి ఆలోచించినట్లయితే మాత్రం దీనికన్నా కూడా డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అండి. బట్ అలానే కంప్లీట్లీ రూల్ అవుట్ చేసే ఆప్షన్ కూడా కాదు. ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ యొక్క ఈల్డ్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటారో విత్ లో టికెట్ సైజ్, వాళ్ళకి సెట్ అయ్యే ప్రోడక్ట్ ఇది. సో ప్రోడక్ట్ ఎవరికి సెట్ అవుతుంది అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఈ కేటగిరీలో పడతారంటే దెన్
యూ థింక్ అబౌట్ ఇట్. బట్ ఒకవేళ మీరు యంగ్ వెల్త్ క్రియేషన్ గురించి ఆలోచిస్తే మాత్రం దీనికన్నా కూడా డైరెక్ట్ ఈక్విటీ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. మన నెక్స్ట్ క్వశ్చన్ సాయిబాబు అడుగుతున్నారు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న, మై డే విల్ నాట్ ఎండ్ వితౌట్ లిజనింగ్ టు యూ ఆర్ చందు అన్న వాయిస్. థ్యాంక్స్ అలాట్ అండి. ఐఎమ్ ఫాలోయింగ్ ఆల్ మనీ పర్స్ ఛానల్ వీడియోస్ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గైడెన్స్. I'm asking for my cousin and a best friend since my childhood. He and his wife are private employees earning around 20k each. His mother is getting 30k pension. He is having 2 children, son studying 10th class, daughter studying 7th class. He has a flat in Vijayawada. On that 12 lakhs home loan is still left. Now he got 60 lakhs by selling his father's property. This is the only amount for his children and his retirement life. His age is 45 and wife age is 40. Now he is asking me to advise how to invest his 60 lakh rupees for their children future and their retirement. I'm little bit scared to guide on this because he has only this amount for his children and retirement. Please guide me where to park this money. Hi Sai Babu garu, first of all I appreciate you for this. ఎందుకంటే చాలా మంది వాళ్ళు తెలుసో తెలియని అడ్వైస్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. అలా కాకుండా మీరు దీని రిలేటెడ్గా ఓకే తెలుసుకుని చెప్దామని ఆలోచిస్తున్నారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యూ ఫర్ దిస్. అండ్ కమింగ్ టు ఈ కార్పస్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ఐ విల్ గివ్ 2 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళ దగ్గరలో ఉన్న ఒక మంచి సిఎఫ్పి కానీ లేకపోతే ఆర్ఐఎన్ కానీ అప్రోచ్ అవ్వమని చెప్పండి. ఎఫ్పిఎస్బి వెబ్సైట్లోకి వెళ్ళినా మీకు సిఎఫ్పిస్ ఒక లోకల్ ఏరియాలో ఉన్న డీటెయిల్స్ దొరుకుతాయి. ఆర్ ఈవెన్ సెబీ ఆర్ఐ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీకు ఆర్ఐఎస్ ఒక డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. సో లోకల్ పర్సన్ రీచ్ అవ్వడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఒకవేళ రీచ్ అయ్యి మీకు ఇంకా స్టిల్ కాన్ఫిడెన్స్ రాలేదు అనుకోండి, దెన్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళ ఏజెస్ అవి అండ్ పిల్లల ఏజ్ ఇవన్నీ కన్సిడర్ చేసినట్టయితే ఇంకా వాళ్ళు ఈక్విటీ రిలేటెడ్ ఎప్పుడు కూడా వాలటిలిటీ చూసి ఉంటారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే 50% ఆఫ్ ద అమౌంట్ అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏవైతున్నాయో ఒక 2 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని వాటిల్లో పార్క్ చేయండి. ఇంకో 50% ఆఫ్ ద అమౌంట్ ఏదైతే ఉంటుందో మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ ఏదైతే ఉన్నదో దాంట్లో పార్క్ చేయడం వుడ్ బి బెటర్. ఇలా పార్క్ చేసినట్టయితే మనకి ఈక్విటీ రిలేటెడ్గా రిటర్న్స్ వస్తాయి అండ్ డెట్ రిలేటెడ్గా ప్రొటెక్షన్ కూడా వస్తుంది అండ్ ఆటో రీబ్యాలెన్సింగ్ కూడా అవుతుంది. కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ ఈక్విటీ రిలేటెడ్ వాలటిలిటీని అవాయిడ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ ఈక్విటీతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ డబ్బులు మాత్రమే. కాబట్టి లెట్స్ సే ఈ డబ్బులు లాస్లోకి వెళ్ళిపోయాయి అనుకోండి, సిగ్నిఫికెంట్ లాస్లో వెళ్తే వాళ్ళు ఆ డబ్బులు పానిక్ అయిపోయి విత్డ్రా చేసేస్తారు. విత్డ్రా చేయడం మాత్రమే కాకుండా మీ రిలేషన్ కూడా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. సో అందుకని బెటర్ అంటే అలానే ప్యూర్ డైట్లో కూడా పెట్టడం కరెక్ట్ కాదు. ప్యూర్ డైట్ ఫండ్స్లో పెడితే వాళ్ళకి పెద్ద ఆల్ఫా క్రియేట్ అవ్వదు. సో అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ అండ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ ఏదైతే ఉందో వీటిలో స్ప్లిట్ చేసి రేపు ఎప్పుడైనా వాళ్ళకి నాలెడ్జ్ పెరిగింది అనుకోండి, దెన్ దే కెన్ మూవ్ దట్ మనీ టు డైరెక్ట్ ఈక్విటీ. నాలెడ్జ్ రిలేటెడ్గా కూడా కొంచెం టైం స్పెండ్ చేయమని చెప్పండి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్. ఓకే, ఒక మంచి అడ్వైజర్ దగ్గరికి వెళ్ళు. సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్. ఈ ఆప్షన్ రిలేటెడ్ కొంచెం హోంవర్క్ చేయాల్సి ఉన్నది. ఏంటంటే ఫండ్స్ చెక్ చేసుకుంటే చాలు. మీకు ఆల్రెడీ మీరు ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది ఫండ్స్ని ఎలా చెక్ చేయాలన్నది. సో అదే వాళ్ళకి ఆ ఫండ్స్ అయితే చెప్పండి. ఈ కేటగిరీస్ దాటి రిస్కీ కేటగిరీస్ వైపు అయితే వెళ్ళొద్దు. స్మాల్ క్యాప్స్ అవి వద్దు అట్ దిస్ మూమెంట్. ఎందుకంటే మార్కెట్ వాలటిలిటీని వాళ్ళకి హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అన్నెసరీ నష్టపోయే ఆస్కారాలు ఉన్నాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ గోడుపర్తి అడుగుతున్నారు. వై ఆరెంజ్ ప్రో స్టాక్ ఈస్ ఫాలోయింగ్ కంటిన్యూస్లీ ఈవెన్ దో దెర్ ఇస్ నో నెగిటివ్ న్యూస్ రిగార్డింగ్ ద కంపెనీ. ఫస్ట్ థింగ్ ఐటీ కంపెనీ కదండి, మార్కెట్ సెంటిమెంటే నెగిటివ్ ఉన్నది ఐటీ స్టాక్స్ రిలేటెడ్గా. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేనేజ్మెంట్ ఏదైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళ గైడెన్స్ని మీట్ అవ్వట్లేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అంటే జియో పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నిటి వల్ల గైడెన్స్ మీట్ అవ్వలేకపోతుందని చెప్తున్నారు. కంపెనీ పరంగా ఇట్స్ గుడ్ కంపెనీ, నో డౌట్. కాకపోతే సెక్టర్ రిలేటెడ్గా సెంటిమెంట్ ఏదైతుందో అది పాజిటివ్ లేనప్పుడు కంపెనీ ఎంత మంచిదైనా కూడా మీకు స్టాక్ ప్రైస్ పరంగా ఎప్రిసియేషన్ అయితే చూడలేరు. సో కరెంట్లీ ఆ నెగిటివ్ సెంటిమెంట్ అయితే క్లియర్లీ ఉన్నది ఐటీ రిలేటెడ్ కంపెనీస్ రిలేటెడ్. ఓన్లీ లాస్ట్ 1 మంత్గా కొన్ని ఐటీ కంపెనీస్ పెరుగుతున్నాయి. నో ఈ స్టాక్లోని ఆ మూమెంటం కూడా మనకు కనిపించకపోవడం కారణం మేనేజ్మెంట్ గైడెన్స్ మిస్ అవ్వడం కూడా ఏదైతే ఉన్నదో అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనమాట. వేరే ఎవరైతే మేనేజ్మెంట్స్ వాళ్ళు గైడెన్స్ ఇచ్చిందని మీట్ అవుతున్నారో ఆ స్టాక్స్లో కొంచెమైనా మనకి ఆ రికవరీ అనేది కనిపించింది. వేరే వీళ్ళు కంటిన్యూస్గా గైడెన్స్ మిస్ అవ్వడం కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కింద అయితే ప్లే అవుతున్నది. కంపెనీ పరంగా మంచి ఆర్డర్స్ విన్ అవుతున్నారు. ఈవెన్ డేటా సెంటర్ సెగ్మెంట్లో కూడా ఒక హైపర్ స్కేల్ డేటా సెంటర్ రిలేటెడ్గా టెక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళకి ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది. ఇలా వేరే సెగ్మెంట్స్లో ఆర్డర్స్ అయితే విన్ అవుతున్నారు. ఈవెన్ మనకి మెట్రోస్లో మనం ఏదైతే క్యూఆర్ స్కాన్ చేసి ఎంట్రీ అవుతాం చూడండి, ఆ బిజినెస్ కూడా వీళ్ళు చేస్తారన్నమాట. సో అక్కడ నుంచి కూడా వీళ్ళకి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఆర్డర్స్ పరంగా అయితే దే ఆర్ విన్నింగ్ గుడ్ ఆర్డర్స్. బట్ మేనేజ్మెంట్ గ్రోత్ ఏదైతే గైడెన్స్ ఇచ్చారో దాన్ని మీట్ అవ్వలేకపోవడం అండ్ ఆల్రెడీ సెంటిమెంట్ ఐటీ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే వాటి మీద నెగిటివ్ ఏదైతే ఉన్నదో అది మీకు స్టాక్ ప్రైస్లో అయితే రిఫ్లెక్ట్ అవుతున్నది. సో
ఇది ఎప్పుడు రివర్స్ అవుతుందన్నది ఎవరు గెస్ట్ చేయలేం. కరెంట్‌లీ అయితే దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ క్వెషన్ గైస్. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వచ్చేటైతే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.